సహకారంతో మేము సోములదొడ్డి గ్రామంలో ఉప్పర కళ్యాణమంటపం దగ్గరున్న కొన్ని ప్లాట్లను తీసుకున్నాము. మేము మొత్తం బీసీ కులాలకు చెందిన ఉప్పర కమ్యూనిటీకి చెందిన వారము. 2006లో మనోహర్ అనే వ్యక్తి ప్లాట్లు వేస్తుంటే అతని ద్వారా మేమంతా తీసుకున్నాము. మనోహర్ అనే వ్యక్తి అంతకుముందు 1984లో బూసి కృష్ణమూర్తి కమలాపతి రాజు నుంచి తీసుకోవడం జరిగింది. అదంతా మేము ఆ మొత్తం డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై చేసుకొని ఇవంతా కరెక్ట్గా ఉన్నాయా అనే ఉద్దేశంతో మనోహర్ గారు ప్లాట్లు వేస్తుండగా మేమంతా తీసుకున్నాము. ఆ ప్లాట్లను 2006 నుంచి ఇప్పటి వరకు మేమంతా మా అనుభవంలో ఉన్నాయి. కానీ లేటెస్ట్గా అంటే దాదాపు ఒక 20 రోజుల క్రితము మీసాల నీలకంఠయ్య అనే వ్యక్తి ఈ భూమిని మేము కొన్నాము, ఇదంతా మీరు వదిలేసి వెళ్ళిపోవాలని అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మమ్మల్ని బెదిరించాడు. అతను రాకోకుండా ఫీల్డ్లోకి అతని తరఫున మర్రెపాకుల మాధవ్, తర్వాత నాగరాజు, తర్వాత పెద్దన్న అనేవాళ్ళు, వాళ్ళంతా ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళని పురుగొల్పి వాళ్ళకు అగ్రిమెంట్ చేయించేసి వాళ్ళ ద్వారా మా ఫ్లాట్లలో ఉన్న మొత్తం కాంపౌండ్ వాళ్ళను బండలు, తర్వాత ఆర్సీసీ స్లాబ్లు వేసిన వాటిని, తర్వాత సర్వే నంబర్లని మొత్తం అంతా తొలగించేసి ఫ్లాట్గా చేసినాడు. ఈ విషయమై పలు దఫాలుగా 100కి డయల్ చేయగా రూరల్ పోలీసులు వారు వచ్చి ప్రతిసారి మమ్మల్ని ఆదుకున్నారు. కానీ చివరికి ఒక వారం రోజుల లోపల మొత్తం అంతా ఫ్లాట్గా చేసినారు. ఈ విషయమై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినాము. సిఐ గారు కూడా దాని మీద చూశాడు. మేము కేసులు ఇచ్చినాము. కేసులు ఇంతవరకు మాకు రిజిస్టర్ చేయలేదు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని, తర్వాత మాకు జరిగిన ఈ అన్యాయాన్ని, ఈ దోపిడీ అంటే మొత్తం అంతా ధ్వంసం చేశారు, ఈ ధ్వంసం చేసిన దాన్ని అరికట్టి మాకు న్యాయం చేయాలని, తర్వాత మేమంతా ఉపర కులానికి చెందిన బీసీ వర్గానికి చెందిన వాళ్ళము, మమ్మల్ని ఆదుకోవాలని ఇందుగా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాము. నమస్కారం. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది, అసలు మీరు ఎట్లా కనుక్కున్నారు? ఈ సమస్య దాదాపు ఒక నెల రోజుల క్రితము మా సంబంధించిన ఆ కాంపౌండ్ వాళ్ళు అంటే బండలతోనూ ఆర్సీసీ స్లాబ్లతోనూ ఒక 10 సంవత్సరాల క్రితమే వేసినాము. ఒక నెల రోజుల క్రితము కొద్దిమంది మన్యపాకుల మాధవు, తర్వాత పెద్దన్న, తర్వాత నాగరాజు అనే వాళ్ళ వ్యక్తి వచ్చి ఒక జేసీబీతో మొదటి రోజు కంపల్ చేసేశారు. మేమని ప్రశ్నిస్తే ఆ రోజు వెళ్ళిపోయినారు. మరుసటి రోజు అంటే 2 రోజుల తర్వాత అర్ధరాత్రి అప్పుడు వచ్చి 2 జేసీబీలతో మొత్తం అంతా డిసైడ్ చేసి మొత్తం అంతా మళ్ళీ కూల్చేసినారు. మళ్ళీ పొద్దున తెలుసుకొని మేము మళ్ళీ 100కి డయల్ చేసాము. పోలీసు వాళ్ళు వచ్చి ఆపినారు. తర్వాత సిఐ గారు దాని మీద ఇద్దరు కలిసి సర్వే చేసుకున్న తర్వాత ల్యాండ్లోకి పోదురు అని సిఐ గారు సూచించినా కూడా మళ్ళీ అర్ధరాత్రప్పుడు మనుషులను పెట్టి తర్వాత జేసీబీతో మొత్తం నీలమట్టం చేశారు. దీనిపై సీఎం గారు స్పందించి మాకు న్యాయం చేయాలని ఈ విధంగా మేము కోరుకుంటున్నాం. ఓకే బ్రదర్, అందరికీ నమస్కారం అండి. నేను సగర యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సగర పవన్ కుమార్, అలాగే భారత్ బహుజన్ ఫ్రంట్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు మేము ఎస్పీ గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్య సమస్య ఏంటంటే 2006లో ఉప్పర్ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది కలిసి ఒక చోట ఏదో కొద్దిగా వాళ్ళు కూడబెట్టుకున్న ధనాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ప్లాట్లుగా వేసిన స్థలాన్ని కొన్నారు. మనోహర్ అనే వ్యక్తి ఈ ప్లాట్లు వేసి అమ్మడం జరిగింది. అతని ద్వారా ల్యాండ్ డాక్యుమెంట్ మొత్తం వెరిఫై చేసుకోగా లక్ష్మీపతి కృష్ణమూర్తి గారితో వీళ్ళు ఈ మనోహర్ కొన్నాడు. ఆ డాక్యుమెంట్ పూర్వపరాలన్నీ చూసుకున్న తర్వాత ల్యాండ్ డాక్యుమెంట్ కరెక్ట్ ఉందని కొన్నారు. కానీ ఇప్పుడు ఎవరో మీసాల నీలకంఠ అనే వ్యక్తి ఇక్కడ ఏరియా అతను కూడా కాదు, ఎక్కడో ఎమ్మింగ్నూరులో ఉండి నేను ఇక్కడ భూమి కొన్నాను, నాకు డాక్యుమెంట్ ఉంది, నేను ఆన్లైన్లో ఎక్కించుకున్నాను లాస్ట్ గవర్నమెంట్లో అని చెప్పి నాకు పలుకుబడి ఉంది, మీరు ఏమన్నా చేసుకోండి, నేనైతే ఇది నా భూమి అని చెప్తున్నారు. ఆయన కనీసం మీ చెక్ బందులు చెప్పమన్నా చెప్పట్లేదు, ఆయన రావట్లేదు. మమ్మల్ని అడ్డుపెట్టి మమ్మల్ని హింసించడానికి ఎస్సీ సామాజిక వర్గం చెందిన మీసాల మాధవ్ అనే వ్యక్తి, నాగరాజ్ అనే వ్యక్తి వీళ్ళందరినీ ఉసిగొల్పి మా మీద మాకు దాడులు చేసుకునే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. పోనీ దీనిపైన రక్షణ కల్పించమని సిఐ గారిని కోరితే, రూరల్ పట్టణ సిఐ శేఖర్ గారిని కోరితే ఆయన ఇరు వర్గాల వాదనలు విని మీరెవరు భూమి లేకపోద్దండి, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ నెక్స్ట్ రోజే దాడి జరిగింది. మళ్ళీ పోనీ ఇంకొకసారి సార్కి పెద్దల ద్వారా తెలియజేస్తే ఆ నెక్స్ట్ రోజు కూడా జేసీబీలు తీసుకొచ్చి మళ్ళీ దాడి చేయడం జరిగింది. ఈ విషయం తెలియజేస్తే సిఐ గారు జేసీబీలు అక్కడ పెట్టారు. కానీ కేసు నమోదు చేయమని 5 మంది కంప్లైంట్ ఇవ్వగా కేసు నమోదు కాలేదు, మరీ దాడులు కొనసాగుతున్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మేము రాజ్యాంగం కల్పించిన, అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నామా లేదా అడవుల్లో ఉన్నామనేది మనకు అర్థం కాని పరిస్థితి. మరియు ఇప్పుడు ఎస్పీ గారి
గారి యొక్క ఫిర్యాదు ఇవ్వడానికని వస్తే డిఎస్పీ మహబూబ్ బాషా గారు ఉన్నారు. ఆయనకి 2 రోజుల క్రితం కూడా తెలియజేయడం జరిగింది పూర్తి వివరణ. ఆయన మీరు రెవెన్యూ కోర్టులో మీరు చూసుకోండి, మేము ప్రొటెక్షన్ కల్పించలేం, మీరు కావాలంటే కోర్టు ద్వారా ఆర్డర్ తేండి అంటున్నారు. ఈలోపు ఆ ఎస్సీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాడులు చేసి చంపితే మేము మాకు రక్షణ కల్పించే వాళ్ళు ఎవరు? బాధితులు మేము నిస్సాయ స్థితిలో ఆయన అప్రోచ్ అయితే ఆయన ఈ రకంగా సమాధానం చెప్పడం మాకు చాలా బాధాకరం అనిపించిందండి. అలాగే వీటిపైన కేసులు బనాయించి వెంటనే మాకు న్యాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ న్యాయం గల హక్కుదారులకి మీరు న్యాయం చేసి ఖచ్చితంగా వెంటనే సత్వరంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, అలాగే ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి.